అహింసా పరమో ధర్మ, ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి ఒక మాట. అయితే హింస అహింస వీటి నిర్ణయం చాలా విశిష్టమైనటువంటిది. మనకు చాలా ఇవాళ ఉన్న ప్రపంచంలో కానీ లేదంటే ఎప్పటికైనా వీటికి ఈ రెండిటి యొక్క విలువ తెలుసుకోవాలి. వేదం మనకేం చెప్తుందంటే ధర్మబద్ధమైన హింస హింస కాదు. అది ఎట్లాగా యజ్ఞయాగాదుల్లో పశుహింస జరుగుతుంది, అది దోషం కాదు. దీనివల్ల అవి ఉత్తమ గతిని పొందుతాయి అని చెప్తాం. అంటే మనం ఆ పరమాత్మ వేదవాన్మయాన్ని విశ్వసిస్తున్నాం కాబట్టి ఆస్తికులు అని అంటే ఈ ఉన్న లోకమే కాదు, ఇంకా కొన్ని మనం చేసిన పుణ్యపాపాల వల్ల ఆయా ఉత్తమ లోకాలు అధోలోకాలు లేదా దాని ఫలం ఉంటుంది అని నమ్మేవాళ్ళు ఆస్తికులని, వేదానుశీలన చేసేటువంటి వారు. అక్కడ మనకు మామూలుగా కూడా అంటూ ఉంటారు హింస అని అంటే అన్నీ హింస కదా, కాయగూరల్లో జీవం లేదా, అది కూడా తింటే హింస కదా, మాంసం తింటేనే హింస. దీనికి అందుకనే తులాధారుని యొక్క వృత్తాంతం ధర్మవ్యాధోపాఖ్యానం మహాభారతంలో చెప్పారు. ధర్మవ్యాధుడు కౌశికుడు అనేటువంటి బ్రాహ్మణుడికి ధర్మోపదేశం చేశాడు. ఆయన మళ్ళీ చేసేది ఏమిటంటే మాంస దుకాణం పెడతాడు, కానీ ఆయనేం తీసుకోడు. ఇతను చాలా గొప్ప వేదాధ్యయనశీలి, తపస్సు, ఒక పతివ్రత చెప్తే వస్తాడు అని చెప్పి మనకు వస్తాడు. ధర్మవ్యాధోపాఖ్యానం ప్రసిద్ధమే. ఇక్కడ అయితే ఈ అహింస అనేటువంటిది అంటే మనకు బాధ కలుగుతోంది, మరి మన బాధే ఎదుటి వారికి కూడా కలుగుతోంది కదా అనేటువంటి భావన ఉండాలి అనేది ఒకటి. దీంట్లో అయితే మహాభారతం ఏం చెప్తోంది అంటే ధర్మరాజుకి అసలు వచ్చిన ప్రశ్న ఏమిటంటే ఇంతమందిని చంపేసి రాజ్యాన్ని పొందటం అనేది అది పాపం కదా, ఇది హింస వల్ల వచ్చే పాపం ఎలా పోతుంది అని దాని ప్రశ్నే. ధర్మరాజు ప్రవృత్తి మార్గనిష్ఠుడు, అంటే గృహస్థుగా ఉండి ఆ గృహస్థాశ్రమంలో ధర్మాచరణ చేయాలి. ఇది నివృత్తి మార్గం తెలుసుకుంటాడు, అది ప్రవృత్తిలో నివృత్తిని చూపించాడు. ఇక్కడ ఆయన అంటాడు, నీవు సమస్త ధర్మ పరినిశ్చయ వేదివి, నీ చరిత్రమేమే వసుధేశ, వంకయని మెచ్చక చక్కగా చేయువారము, ఏ నీ వచన ప్రపంచముల ఇంకా దొరంజొరనంచు నుండి వావిరి చెప్పగా వలసే వాలిన దుఃఖము రామ్మిగ్రాచినన్. నువ్వు ధర్మరాజా అన్ని ధర్మాలు సంపూర్ణంగా ఇది ధర్మము ఇది కాదు అని నిర్ధారణ చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడివే, ధర్మాంశ కలిగిన వాడే ధర్మరాజు. మనకు భారతంలో అరణ్య పర్వంలో వనపర్వంలో కూడా ఆయన వచ్చిన వాళ్ళందరినీ మనకొచ్చే ప్రశ్న, నేను చాలా ధర్మంగా నడుస్తున్నాను కానీ నాకు కష్టాలు వచ్చాయి. ఆ దుర్యోధనుడు వాడు అధర్మంగా నడుస్తున్నాడు, వాడు సుఖంగా ఉన్నాడు, అంటే అదే భావం కాకపోయినా అటు ఇటుగా. మరి ధర్మాచరణకి ఏమిటి ప్రయోజనం అని అంటే ఆ ఋషులందరూ వాళ్ళ స్థితి నుంచి చెప్పి ఆ కర్తవ్యాన్ని బోధిస్తారు. అక్కడ కొంత శిక్షణ పొందాడు. అరణ్యవాసం అంతా కూడా ఆయన ఆ మహానుభావుల సేవ చేసి ఏది ధర్మం ఏది కాదు, ఏది హింస ఏది అహింస, అభయప్రదానం చేసేటువంటి అహింస అనేటువంటిది కేవలం ఒక ధర్మాచరణ చేసేటువంటి బ్రాహ్మణులకు లేదా జ్ఞానులు అనుకున్నా, లేదా సన్యాసులకు ప్రధానం. గృహస్థ అయినటువంటి వాడు మనకు వేదధర్మంలో కూడా ప్రతిరోజు గృహస్థ అయిన వాడు పంచశూనములు అని ఉంటాయి. అంటే కూరగాయలు తరగటం దగ్గర నుంచి మన వాళ్ళు ఎంత సెన్సిటివ్ అంటే కాళ్ళు కింద పడి చీమలు కూడా పోతాయి, అది హింసే. భారతంలోనే వస్తుంది, ఒక రథం కింద చీమబడి పోతూ ఉంటే అది పక్కకి తొలిగితే ఇంకెంత ఇది నువ్వెంత చిన్న ప్రాణివి కదా, నీకేంటంటే అది పెద్ద తత్వ చర్చ చేస్తుంది. అంటే ఇక్కడ నీకే తెలుసయ్యా, కానీ నువ్వు పశుహింస కృతయాగ నిరూఢిని ధర్మపరునిగా వేదంబుల్ కొనియాడు. నేను ఇందాక చెప్పుకున్నటువంటిదే అది. అంటే ఒక ఇతరులకు మేలు కలిగించేటువంటి హింస, అది హింస కిందకు రాదు.
ఇప్పుడు మనకు ఉదాహరణకి చెప్పుకోవాలంటే దేశాల మధ్య సరిహద్దుల యుద్ధాలు జరుగుతాయి, సైనికులు యుద్ధం చేస్తారు, అక్కడ వాడు కాల్చి చంపేస్తాడు, చంపేసిన వాడిని మనం పరమవీర చక్రాన్ని బిరుదులు ఇస్తున్నాం. అది హింసే కదా అంటే అది హింస కాదు. దేశం కోసం ఒక ధర్మం కోసం వాళ్ళు నిలబడి, అట్లా కాకుండా వాడి స్వార్థానికి హింస చేస్తే అది దోషమే, అది హింస అవుతోంది. అరివీరుల ఘోరంబగు దురమున వధించుటేల దోషం వయ్యన్. యుద్ధంలో శత్రువుడు వాడి మీదకి వచ్చాడు, నువ్వు చంపేశావు. పాండురాజు నీ తండ్రి ఆయన జయించి తెచ్చినటువంటి రాజ్యం ఇదంతా వాడు మోసం చేసి తీసుకున్నాడు, వారిని వాడు ఇవ్వలేదు, నీ కర్తవ్యాన్ని నువ్వు చేసావు, వాళ్ళే వచ్చారు యుద్ధానికి, అట్లా కాబట్టి వారిని నువ్వు సంహరించడం అనేది నీకు దోషం కాదు అని ఇది ఈ హింస అహింసల యొక్క నిర్ధారణ అనేటువంటిది మనకు వేదంలోనే వస్తుంది. అంటే దాని తాత్పర్యం ఏమిటి అంటే ధర్మహింస తథైవచ అనేది కూడా ఈ మధ్య మనం వింటున్నాం. అంటే అహింస అనేది సర్వోత్తమమైనది, అంటే వాక్పారుష్యం కూడా తగదని వేదమే చెప్పింది. అంటే వాగ్రూపమైనటువంటి కటువుగా మాట్లాడటం కూడా హింసే. మనస్సుతో ఆలోచించి ఒకడు చెడిపోవాలి, వాడికి ఇలాగా జరగాలి అనుకోవటం కూడా హింసే అని కూడా చెప్పింది. అంటే వాగ్రూపంగా, మానసికంగా, శారీరకంగా ఇంత చెప్పినటువంటిది ఈ కొన్ని వాటిల్లో. అందుకనే మనకు పంచమహాయజ్ఞాలు అని గృహస్థుకి ప్రతిపాదన చేసింది వేదం. అంటే ఋషులు ఇచ్చినటువంటి వేద ఇతిహాస పురాణాలని చదవడం ద్వారా కొంత ఇది, అట్లాగనే భూత తృప్తి కలిగించడం, పశుపక్షాదులకు ఆహారం వేయడం ద్వారా ఒక దోషం పోతుంది. ఇలాగా 5 రకాలైనటువంటి బ్రహ్మయజ్ఞం ఇలాగా చెప్పారు. హింస అహింస అనేటువంటిది వాడి యొక్క ఆలోచన స్థితిని బట్టి దాన్ని దేనికోసం చేస్తున్నాడు. మనకు చరిత్రలో గౌతమ బుద్ధుడు చాలా ఇదిగా చెప్పారు, కానీ అది వేదం అంతగా అంగీకరించదు. అది కొన్ని సమయాల్లో శత్రువుల మీదకు వచ్చినప్పుడు మనం అట్లాగనే ఉంటే చేయలేం కదా. అట్లాగనే ఒక దేశం కానీ ఒక ధర్మం కానీ ఏదైనా కానీ దాన్ని రక్షణ, తనను తాను రక్షించుకోవడం, దానికోసం ఇతరులని బాధించడం అనేది అది దోషం కిందకు రాదు. అలా కాకుండా ఇతరులని బాధించాలి అని ఎట్లయినా వాడిని హింసించాలి అంటే మాత్రం అది దోషమే. ఇప్పుడు జ్ఞానం అజ్ఞానం అని మనం అంటూ ఉంటాం. జ్ఞానం అంటే అనేక మంది చెప్పినటువంటి విషయాలు తెలుసుకొని మనము నేర్చుకొని ఇట్లా. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను నా జ్ఞాన యజ్ఞం ఇది మహాభారత పరిశోధన అని చెప్పాను. మరి అజ్ఞానం అంటే ఏంటి? జ్ఞా అనేటువంటి దానికి జ్ఞానము, తెలుసుకోవడం, అజ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానము ఇలాంటి పదాలు మనకు వాంగ్మయంలో కనిపిస్తాయి. అజ్ఞానము అనేటువంటి దానికి తెలియకపోవడము అని అర్థం. ఏమిటి తెలియకపోవటం? మళ్ళీ ఆకాంక్ష, ఒక ప్రశ్న వచ్చింది, ఏం తెలియకపోవటం అని అంటే వాళ్ళ స్థాయిలని బట్టి, సంస్కారాన్ని బట్టి. ఓ పిల్లవాడు ఉన్నాడు, వాడికి చదువులో అజ్ఞానం. అట్లానే ఒక పండితుడు ఉన్నాడు, వాడికి శాస్త్ర విషయంలో కొన్ని శాస్త్రాలు తెలుస్తాయి, కొన్ని విషయాలు తెలుస్తాయి, తక్కినది తెలియదు. అట్లాగా వారి స్థితిని బట్టి. కానీ వేదాంత శాస్త్రం మనకందరికీ అజ్ఞానం అనేసరికి వేదాంత శాస్త్రమే గుర్తుకొస్తుంది. అజ్ఞానము అనంటే అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః అంటాడు గీతలో. అజ్ఞానం చేత ఆవరించబడి ఉన్నటువంటి ఈ జీవుడికి జ్ఞాన వికాసం చేత, జ్ఞానము అనంటేనేమో అది ఆత్మ విషయకమైనది కానీ పరమాత్మ విషయకమైనటువంటిది, అది తెలియకపోవడం అజ్ఞానం. అవిద్య అని, అజ్ఞానం అని, అహంకారం, వేరే పేర్లతో వేదాంత శాస్త్రవేత్తలు దాన్ని అనేక కోణాల్లో చెప్పి మనకు చెప్పారు. అంటే స్థూలంగా మనం చూస్తే అజ్ఞానము అనేటువంటిది ఈ ప్రకృతి తత్వాన్ని గురించి కానీ, తన స్వరూపాన్ని గురించి కానీ, పరమాత్మ స్వరూపాన్ని గురించి కానీ తెలియకపోవటం అజ్ఞానం. ఇది తెలుసుకోవటం జ్ఞానం. ఇప్పుడు మనము
ఎప్పటి నుంచో ఉంది ఇది, అంటే ధ్యానం అనేటటువంటి మాట. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువ ప్రచారంలో ఉంది ధ్యానం అని, ధ్యానం. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ ధ్యానం మీద మనసు పెడుతున్నారు. ధ్యానం చేసుకుంటే యోగా, ధ్యానం ఈ రెండు. మరి ఈ ధ్యానం వల్ల కలిగేటటువంటి ఫలితం ఏమంటారు? చాలా మానవుడికి కలిగే ధ్యానం వల్ల ఏమిటి ప్రయోజనం అనే కదమ్మా. చాలా సంతోషం. ఈ ధ్యానం అని అంటే చిత్తాన్ని ఏకాగ్రంగా నిలపడం, చిత్తవృత్తులు నిరోధించడం. అంటే మనం సహజంగా ఇప్పుడు లోకంలో కూడా ప్రహతంగా అంటే ఎక్కువగా శ్వాస మీద ధ్యాస రకరకాలుగా చెప్తూ ఉన్నారు. కానీ మనకు పతంజలి యోగ సూత్రాలు ఉన్నాయి. దాంట్లో ఆయన అష్టాంగ 8 రకాలైన విభాగం చేసి చెప్పాడు. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి. వీటిల్లో ఈ ధ్యానం అనేది ఎక్కడ ఉంది? చివరిలో ఉన్నది. సమాధి స్థితికి ముందుగా ఉన్నది. దానిలో ముందేమున్నాయి? యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము. యమము అనే దానికే ఒక 10 ఉన్నాయి. అహింసా, సత్యం, అస్థేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం, ఇలాగ. నియమం అనే దానికి మళ్ళీ 10 ఉన్నాయి. తర్వాత ఈ యమ నియమాల్ని ముందు తెలుసుకొని ఆచరిస్తే ఆసనం, పద్మాసనం, సుఖాసనం, స్వస్తికాసనం, బ్రాహ్మ్యాసనం, ఇలా అంటే శరీరాన్ని మనస్సుని నిగ్రహించడానికి శారీరకంగా ముందు తిష్ట కుదిరితే కానీ నిష్ట కుదరదని. ఈ శరీరం దృఢంగా ఉండి, అంటే మనకు వెన్నెముక ఉంటుంది కదా, ఆ వెన్నెముక వంగకూడదు. అందుకనే మనకు లౌకికంగా చూస్తే నెపోలియన్ అని చెప్పినట్టుగా ఒక మాట అంటారు. ఏ దేశంలో అయితే యువకులు వంగిపోయి వృద్ధుల్లాగా ఉంటారో ఆ దేశాన్ని మనం జయించచ్చు. అట్లా అంటే ఏమిటి? దృఢంగా శారీరకంగా, మానసికంగా ఎప్పుడైతే శరీరం దృఢంగా ఉంటుందో మనసు కూడా దృఢంగా ఉంటుంది. అందుకని మనకు పూజలు కానీ ఏవి చేసినా కూడా చక్కగా పద్మాసనంలో కూర్చోవటం, స్వస్తికాసనం అని, బ్రాహ్మ్యాసనం అంటే స్థిర సుఖమాసనం అని. నీకు 84 లక్షల జీవరాశులు ఉంటే 84 లక్షల్లో 84 లక్షల ఆసనాలు ఉన్నాయి. వాటిల్లో 80 క్రోడీకరించారు. వాటిల్లో ఇంకా ఒక 5 or 6 ధ్యానానికి, జపానికి యోగ్యమైనవి అని మరీచి మహర్షి వైఖానస భగవత్శాస్త్రంలో యోగ పటలము అని దాంట్లో ఈ దేవాలయంలో అర్చక స్వామి ఎలా ఉండాలనే దానికి చెప్తారు. కాబట్టి ఈ ఆసనంలో ఒక 3 గంటలు వాడు కదలకుండా కూర్చోగలిగితే శరీరం మీద దృఢత్వం కలుగుతుంది. ఎప్పుడైతే శరీరం మీద హఠయోగ, ప్రదీపిక ఇవన్నీ వచ్చాయి, అయితే అది కొంతవరకే అని. ఈ యమము, నియమము, ఆసనము, ప్రాణాయామం, ఇది మనస్సు కూర్చోన్నాను కళ్ళు మూసుకుంటే మనకేం కనిపిస్తాం? చీకటి కనిపిస్తుంది. కాబట్టి అంటే ఇది ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి. ఆలోచనల యొక్క సుడిగుండంలాగా అవి అంటే విన్నవి, చూసినవి, లేకపోతే తానన్నవి, ఇవన్నీ కూడా మనసులో మీరు ఏదో పని చేస్తుంటే ఏమీ ఉండదు. మీరు అక్కడ ఒక దర్భాసనం వేసుకొని కూర్చోండి, ఇట్లా కళ్ళు మూసుకున్నారనుకోండి, ఎప్పుడెప్పుడో అన్నీ గుర్తుకొస్తాయి. కాబట్టి అలాగ పోకుండా ఒకే శుభమాశ్రయం అన్నారు, ఒక దివ్యమంగళ విగ్రహ రూపాన్ని అక్కడ పరమాత్మతో అవసరం. పతంజలి అందుకనే ఆ ఈశ్వర తత్వం, ఈశ్వర ప్రణిధానత్వాత్ అంటారు. ఒక రూపాన్ని చూసుకొని ఆ రూపాన్ని మీదనే దృష్టి తిప్పాలి. భాగవతంలో అందుకనే ఈ ప్రపంచం అంతా కూడా పరమాత్మ స్వరూపంగా ధ్యానం చేయమని అంటారు సుఖయోగి. అట్లా అది అందరికీ అది చాలా ఉత్తమ స్థితి. కాబట్టి ఒక విగ్రహం, ఆ విగ్రహం అనేది నిగ్రహం కోసమే. ఇది చేయగా ఏమవుతుంది? ప్రాణాయామం, ప్రత్యాహారం అంటే లోక విషయాల వైపు వెళ్ళేటువంటి ఇంద్రియాలని లోపలికి మళ్లించి ఆ గమ్యస్థానం మీద నిలపడం, లక్ష్యం మీద నిలపడం. అది ఇది యమనియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారం. ఈ చూసినటువంటి రూపాన్ని ధారణ చేయాలట. అందుకనే వెంకటేశ్వర స్వామి వీళ్ళందరికీ పెద్ద పెద్ద ఆభరణాలు, పూలు మాలలు ఇవన్నీ దేనికంటే వాళ్ళ కోసంగా
మన మనస్సు అంటే మనం ఎప్పుడు కళ్ళు ఎప్పుడు కూడా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంటుంటాం కదా. ఈ కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఇవి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, నోరు, ఇవి ఎప్పుడు బయట ప్రపంచాన్ని వైపే పోతుంటాయి. దీన్ని లోపలికి మరలించాలి. అదే ప్రత్యాహారం. ఇప్పుడు ఒక సుభాషణ, ఒక ఆ దివ్యమంగళ రూపాన్ని చూస్తే ఆ రూపం మన మనస్సులో నిలబడిపోవాలి. అప్పుడు దాంట్లో కూడా సగుణ ధ్యానం, నిర్గుణ ధ్యానం అని, అసంప్రజ్ఞ సమాధి అంటే చిట్ట చివరి స్థితి అన్నమాట. బాగుగా మనస్సుని నిలపడం. ఇది చేస్తే తన స్థితిని మరచిపోయేవాళ్ళు, శరీర స్థితిని మరచిపోవాలి. ఆ స్థితికి వెళ్ళటానికి ఇది ఉపయోగపడుతుందని. కేవలం ఆసనాలు ఇవ్వాలి ఏంటంటే ఆరోగ్యం కోసం, శరీర ఆరోగ్యం కోసం ఆసనాలు వేయచ్చు, కానీ అదే పర్పస్ కాదు. ప్రపంచం అంతా కొన్ని కోట్ల వ్యాపారం జరుగుతుంది యోగం మీద. మహాభారతంలో యోగ సాంఖ్యాలను గురించి, వేదాంత దర్శనం అన్నిటి యొక్క విషయాలని చెప్పడానికే మహాభారతం వచ్చింది. బాగుంది. ఇక్కడ ఇంకొక మాట అడుగుతాను నేను. చెప్పండి. మనకు యజ్ఞాలు ఉన్నాయి కదా, యాగము యజ్ఞం. ఆ రోజుల్లో ఈ మహాభారత కాలంలో మనం కానీ చూసామంటే రాజసు యాగం, అశ్వమేధ యాగం, పుత్రకామేష్టి యాగం, ఇలా మనం చెప్తాం కదా. అయితే ఈ యజ్ఞం అంటే కేవలం హోమం వేయడమేనా? దానికి ఏదన్నా ఒక పర్పస్ అనేది ఒకటి ఉంటుందా? చాలా గొప్ప ప్రశ్నలు వేస్తున్నారు మీరు. ఇవాళ సమాజానికి అవసరమైనవి. అయితే మన గ్రంథాలు ఇప్పుడు మన ఉన్నటువంటి యువత చూడక కానీ, చూసినా కూడా అర్థం చేసుకోనేంత ఓపిక, ఓర్పు, తీరిక లేకపోవటం వల్ల కానీ దాని మీద ఒక ఆకాంక్ష లేదు. ఇంకోటి ఏంటంటే ధర్మ ప్రధానంగా మనం జీవించాలనేటువంటి ఆ సంప్రదాయం పోయి. సరే, మీరు యజ్ఞాలు అన్నారు కదా, త్యాగము అని, యజ్ఞం అనేటువంటి దానికి ద్రవ్యాన్ని సమర్పించడం అనేటువంటిది ఒక అర్థం. మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ స్వామి యజ్ఞానికి చాలా విస్తృతమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ద్రవ్యయజ్ఞం, తపోయజ్ఞం, జ్ఞానయజ్ఞం. ఇలాగ యజ్ఞము అనంటే త్యాగము, మనకున్నదాన్ని వదలడం, సమర్పణ చేయడం, భగవంతుని ఉద్దేశించి ఆజ్య చెరు పురోడాసములు. ప్రాచీన కాలంలో సంప్రదాయం ఏంటంటే ఒక్కొక్క దేవతామూర్తులని ఆహ్వానించి అమూర్త యజనం అన్నారు. అంటే ఆకారం ఉండదు. ఆ యజ్ఞం ద్వారా అగ్నిముఖ వైదేవాహ అని వేదం చెప్తారు. అంటే దేవతలు అగ్నిముఖ, వాళ్ళు తేజో రూపం. మనదేమో పాంచభౌతిక శరీరం, అంటే నీరు, నిప్పు, గాలి, ఆకాశం, ఈ 5 పదార్థాలతో మన శరీరం తయారీ. వాళ్ళదేంటంటే తేజో స్వరూపం. ఆ తేజో రూపాన్ని దర్శించాలి అని అంటే మంత్ర రూపమైనటువంటి దానితో మనకు కొన్ని ఆవు నెయ్యి, పురోడాసం అన్నారు, కొన్ని పదార్థాలతో అప్పము అంటుంటారు కదా కొండ మీద కూడా, అలాగ కొన్ని పదార్థాలు బియ్యపిండితో తయారు చేసినటువంటివి మంత్రపూర్వకంగా హోమంలో సమర్పణ. అవి కూడా మనకు ఇష్టులని ఉన్నాయి, అంటే కామ్యేష్టులు, శ్రౌతయాగాలని ఉన్నాయి. వేదం చెప్పినటువంటివి కొన్ని. ఆ వేదాలని స్మరించి ఋషులు కొన్ని శాస్త్రాలు చెప్పారు, వాటినే స్మృతులు అని అన్నారు. అవి కొన్ని చెప్పారు. ఇవి కాకుండా మీరు ఏదైనా ఒక కోరిక, సహజంగా మనకు వాళ్ళు ఏంటంటే తత్వం అనేది చెప్పుకోవటానికే ఉపయోగపడుతుంది ఎక్కువ, కానీ అది ప్రాక్టికల్గా రావాలి అని అంటే నీకు ఉన్నదాన్ని ముందు దాన ధర్మాలు, యజ్ఞయాగాదులు, ధర్మం అనేదానికి ఇదిగో మాట కూడా చెప్పారు. అంటే యజ్ఞయాగాదులు చేయటం, దాన ధర్మాదులు చేయటం, ఇది కూడా ధర్మం అనేదానికి ఒక డెఫినేషన్. ఈ యజ్ఞం చేయడం ద్వారా ఏమిటి ఇవ్వటం జరుగుతుంటుంది. వీరికి సమర్పణ చేయడం, భగవద్ అర్పణ చేయడం, అవి కోరికలతో ఉండటం తప్పేమీ కాదు. ఎందుకనంటే సహజంగా అందరి కోరికలు ఉండకూడదు. కోరికలు లేకపోతే అసలు సృష్టి నలగదు. ఆయన కూడా ఏకోహం బహుశ్యాం ఒక్కడే ఉండేసరికి ఆయనకు కూడా విసుగు బుట్టి ఆయనే అనేకం అయ్యాయట అని వేదమే చెప్తారు. కాబట్టి అలాంటి వాడిని ఆరాధించడం,
యజ్ఞరూపంగా ఆరాధించడం వేదం మొట్టమొదటిగా చెప్పింది. ఆ స్మృతి ప్రతిపాదితమైనటువంటివి, శృతి ప్రతిపాదితమైనటువంటివి ఈ ఇష్టులు ఈ యజ్ఞాలు చేయటం ద్వారా పశుకామ, ధనకామ, శ్రీకామ, అంటే నువ్వు ఏది కోరుతావో ప్రాచీన కాలంలో ఆవులు ఎక్కువగా ఉంటే అదే సంపదని. వివాహం కావాలి, దానికి ఒక యజ్ఞం. ఇలాగా చిన్న చిన్న కోరికలు మనకు ఇవాళ ఏవైతే గొప్పగా ధనకామ, డబ్బులు బాగా కావాలి, దానికి ఒక యజ్ఞం. ఇవన్నీ చెప్పింది వేదం. అయితే ఇవి ఒక స్థాయి వరకే. ఈ యజ్ఞాలు చేయగా 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 వాడికి ఈ వివేకం కలిగి ఇదొక్కటే కాదు అని బ్రహ్మకర్మస్వరూపిణే అని స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః అని స్వర్గము అపవర్గము అని రెండు మార్గాలు చూపి కర్మ బ్రహ్మస్వరూపం. ఈ కర్మల్లోకి వస్తాయి ఇవన్నీ. మానవుడైనటువంటి వాడు కర్మాచరణ చేస్తే ఈ అశ్వమేధయాగం ఇవన్నీ చేశారనుకోండి. రాజులకు పూర్వం చేసేవాడు అశ్వమేధయాగం, రాజసూయ యాగం. భారతంలోనే ధర్మరాజు ప్రారంభంలో రాజసూయ యాగం చేశారు, చివరిలో అశ్వమేధయాగం చేశారు. అంటే అవి వాళ్ళకే అది అందరి రాజు అంటే జాతీయ సమైక్యత అంటారే, అట్లాగే అందరి రాజులను జయించి సార్వభౌమం, సార్వభౌమత్వాన్ని అంటే ఏంటి, సర్వభూమండలానికి ఆయనదొక్కడిదే శాసనం. తక్కిన వాళ్ళు ఉంటారు, ఆయనదే ఇది అనేటువంటిది. ఇదేమిటంటే ఈ యజ్ఞం చేసి ఆ ధనాన్ని అందరికీ పంచాలి. మనకు విశ్వజిద్యాగం అని మామూలుగా మనకు రఘువంశంలో కాళిదాసు చెప్తాడు. ఆయన రఘు మహారాజు అంతా దానాలు చేసి యజ్ఞాలు చేసి యాగం చేసి హర్ష చక్రవర్తి వరకు 6వ శతాబ్ది వరకు కూడా భారతదేశంలో అవన్నీ ఆ వ్యవస్థ నడిచింది. చేసి ఒక పూరి గుడిసెలో ఉంటాడు ఆయన. రాజే, పరిపాలకుడు, చక్రవర్తి ఉంటే కౌట్సులు అనేటువంటి ఒక ఋషికుమార్ ఆ రోజుల్లో ఏంటంటే ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుంటే ఆ చదివినటువంటి వాడు గురువు గారికి ఏదో కొంత సమర్పణ చేసి, ఇప్పుడంటే గవర్నమెంటే నిర్వహిస్తుంది అనుకోండి యూనివర్సిటీలు, పూర్వం అది కాదు. వాళ్ళకి ఏంటంటే ఒక స్వాతంత్ర్యం ఉండేది. వాళ్ళే ఉంటే ఈ చదివిన వాళ్ళు లేదా వేరే వాళ్ళు ఇస్తే వాళ్ళు అక్కడ సేవ చేసి గురు సేవ చేసి చేయాలి. చివరిలో వాడు ఏదైనా ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే నేతం కాదు. అట్లా చేస్తే ఈయన వెళ్ళి అడిగితే ఒక్కరోజు టైం ఇవ్వమంటాడు ఆయన. ఆయన దగ్గర అంతా మట్టి. యజ్ఞం అనేటువంటిది యజ్ఞయాగాదులు జరగటం చేత సకాలంలో వర్షాలు పడతాయి అని కళ్యాణ హేతవ అని కూడా వేదం చెప్తోంది. ఇటీవల జరిగేటువంటి యజ్ఞయాగాదులు కానీ ఏవైనా సరే లోకానికి క్షేమం కలిగిస్తాయి. యజ్ఞం అంటే త్యాగభావనతో ఉండటం అనేటువంటిది కూడా మనం గమనించుకుంటే ఎప్పటికైనా అది అన్నిటినీ కూడా తీసుకోవచ్చు. కోరికలతో చేసినా, ఏ కోరిక లేకుండా లోకం అంతా బాగుండాలని చేసినా రెండూ కూడా ఉత్తమమైనటువంటివే. మంచి విషయం చెప్పారు.
ఈయనకి స్వాగతం పలుకుతాడు. ఈయనేమి ఇస్తాడు అనుకుంటాడు.